ఈ మధ్య కాలంలో జరిగిన పరిణామాలు సింపుల్ ఏదైతే వివరిస్తూ నా రాజీనామా పత్రాన్ని విడుదల చేస్తున్నా. దయచేసి మా మిత్రులు సహచరులు ఇంతకాలం నాకు తోడు ఇచ్చినటువంటి ఒక మిత్రులందరినీ కూడా నాతో తోడు నిలవాలని చెప్పని, నా తోడు నిలవడానికి ముందుగా సంసిద్ధంగా ఉన్నటువంటి ఒక సహోదరు అందరినీ కూడా చెయ్యెత్తాలని కోరుతున్నాను. 42 ఏళ్ల సంధి కాంగ్రెస్ పార్టీ కండువను మెడలేసుకొని పార్టీని మోస్తున్న జీవన్ రెడ్డి సారు ఈ అల్లా పార్టీ కండువను పక్కకేసి రైతు కండువను కప్పుకున్నాడు. మరిగా రేపట్ల ఏ పార్టీ కండువను కప్పుకుంటాడో ఇప్పటికైతే చెప్పలేదు గాని, ప్రస్తుతానికైతే చేతి పార్టీకి రాజీనామా చేసి తెలంగాణలో ప్రజల కోసం ప్రజలల్ల తిరుగుతానని చెప్పిండు. ఇక ఇట్లా రాజీనామా చేయడానికంటే ముందుగా గిట్లా మాట్లాడిండు. నిన్న టీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఏ పోలీస్ అధికార యంత్రాంగం ఇదే కాంగ్రెస్ కార్యకర్తలపై నియంత్రిత పోగడలతో ఏదైతుందో ఆధిపత్యం అరాచకం చేసిన వాళ్ళని తీసుకొచ్చి మళ్ళీ వీళ్ళ జగిత్యాల పెట్టి అదే టీఆర్ఎస్ వద్ద చుట్టమవుతాడు. కాంగ్రెస్ వద్ద కుర్చీ ఉండదు, మనకి ఎంట్రీ ఉండదు. ఎమ్మెల్యే సంజయ్ కుమార్ కాంగ్రెస్ పార్టీలకు వచ్చినాక అసలు కాంగ్రెస్ పార్టీ నాయకులు సర్కార్ ఆఫీసులకు పోతే కనీసం కూడా గౌరవం దక్కుతలేదట. పాపం ఈ ప్రభుత్వం మాది అని అనుకునేటట్టు లేదట జగిత్యాల కాంగ్రెస్ కార్యకర్తలకు. రాహుల్ గాంధీ జై, బాపు జై, భీమ్ జై, సంవిధాన్ అనే నినాదంతోని ముందుకు పోతే ఇక్కడ మాత్రం 20 నెలల సంధి జీవన్ రెడ్డి సారుకు అన్ని అవమానాలే ఎదురైతున్నాయట. అయినా కూడా భరించుకున్నాడంట. కాకుంటే మొన్నటి దాకా ఏదైతుందో ప్రభుత్వం మాత్రమే ఆయనకు అండగా ఉన్నది అని ఒక అభిప్రాయం ఉండేనే మున్సిపల్ ఎన్నికల దాకా. సరే పార్టీ అయినా మనకు ఉన్నది తోడు అనుకున్నానే. మున్సిపల్ ఎన్నికల దాకా ఏదైతుందో ఇలా ప్రభుత్వం మాత్రమే ఆయనకు అండగా ఉన్నది, ముఖ్యమంత్రి గారు పార్టీ మనకు తోడుంది అనుకున్నా. ఇప్పుడు పార్టీ కూడా జత అయింది, ప్రభుత్వము పార్టీ, మిగిలిందేముందా? ఇన్ని దినాలు ముఖ్యమంత్రి మద్దతే ఉన్నదనుకుంటే పార్టీ కూడా సంజయ్కే మద్దతు చేసినాక ఇగేముంటది? ఒకనాడు పిసిసి అధ్యక్షుణ్ణి కావాల్సినోణ్ణి, కానీ ఇప్పుడు నియోజకవర్గంలో కార్యకర్తలకు పదవులిచ్చే శక్తి పోయింది. కనీసం కార్యకర్తలను కాపాడుకునే పరిస్థితి కూడా పోయినాక ఉండేం చెయ్యాలి? ఇక బాధ తట్టుకోలేక పార్టీ నిడిచిపెట్టుడు బాధే అయినా కూడా పార్టీకి రాజీనామా చేసిండట.